ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదంగా మారింది. హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ కంపెనీ నుంచి రామన్నపేట ఫ్లైఓవర్ వరకు, అలాగే జీడీఎంఎం కాలేజ్, ఉమా కాలనీ, కాండ్రిఖ ఆంజనేయ స్వామి గుడి మార్గంలో తారు రోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లోకి వాహనాలు జారిపడి బైక్లు స్కిడ్ అవ్వడం, ప్రమాదాలు జరగడం, పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందడం వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. నీటితో నిండిన గుంతలు డ్రైవర్లకు కనిపించకపోవడంతో ప్రమాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండల కృష్ణకుమారి, ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్యలను వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోజు వందలాది వాహనాలు వెళ్తున్న ఈ రహదారి ఎందుకు నిర్లక్ష్యానికి గురైందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఈ రోడ్డును త్వరితగతిన పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉంది. వాహనదారులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి సడన్గా ఆగిపోయినప్పుడు వెనక బళ్ళు వచ్చి గుద్దుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం అంతే గుంటలుగా ఉన్నాయి. ప్రభుత్వం అధికారులు కొంచెం ఈ రోడ్ల గురించి కొంచెం పట్టించుకొని మరమ్మతులు చేపిస్తే ప్రజలందరికీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది, బాగుంటుంది.